రోజు పొద్దుటే 7:30 నుంచి డ్యూటీల మీద డ్యూటీలు చేసుకుంటుంటే మా మామ ఫోన్ చేసి చిన్నపిల్లాడు స్కూల్ దగ్గరికెళ్ళి చిన్నపిల్లని కూడా తీసుకురమ్మని అయితే చెప్పేసింది. సరే అయితే మామ అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి మా స్థలంలోని ఆడు స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాననమాట. అది వచ్చేసి ఆడు స్కూల్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. నేనైతే కారు పార్కింగ్‌లో పెట్టేసుకున్నాను. వాడు చూసాడు కదా మెల్లంగా ఎలా నడుచుకుంటూ వస్తున్నాడో, తొందరగా రా నేనైతే కేకలేసాను. ఎందుకంటే వాళ్ళ అక్కని కూడా తీసుకురావాలి. వాళ్ళ అక్కలు స్కూల్ కూడా వదిలేశారు. ఇక్కడికైతే వచ్చేసాననమాట. ఆ పిల్ల కూడా వచ్చేసింది. ఆ పిల్లని ఎక్కించుకొని నేనైతే ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాను. ఈరోజు నాకు వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే మా పని మనిషి అయితే ఏమి ఇవ్వలేదు. నేనైతే బండలు కొనుక్కున్నాను 350 పిలిసి పెట్టి. అదిని డికాషన్ అయితే కాచుకొని దాంట్లో కొద్దిగా లైట్‌గా పాలు చుక్కలైతే ఏసుకున్నాననమాట. ఈ పాలు చుక్కలొచ్చేసి 350 పిల్స్ ఇవి కూడాను 10 అయితే వస్తాయన్నమాట ప్యాకెట్‌లోని. ఇలా అయితే వచ్చింది. తర్వాత నేనేం చేశానంటే బండలు తీసుకొని ఒక్కొక్కటి ముక్కల కింద ఇచ్చుకొని తింటా ఉన్నాననమాట. ఇంక తప్పదు ఏదో ఒకటి తినాలి మనం కడుపు నింపుకోవడం కోసం. ఎందుకంటే మళ్ళీ ఇది తినడం లేట్ అయిందంటే డ్యూటీ మీద డ్యూటీలు చెప్తారు. నైట్ టైమ్ అయితే డ్రైనేజీలు క్లీన్ చేసే వాళ్ళైతే వచ్చారనమాట. ఆళ్ళైతే క్లీన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే చెత్త పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అంతకు ముందు రోజు మేమైతే జిమ్‌కైతే వెళ్ళామనమాట. జిమ్‌లో షూసు, చెప్పులన్నీ క్లీన్ చేస్తారు, రెడీ చేస్తారనమాట. కుడతారు, వాషింగ్ చేస్తారు, అన్నీ చేస్తారనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి మామ.